మంచిది. ప్రియమైన రక్షణ మార్గం ఛానల్ ద్వారా దేవుని వాక్యం వీక్షిస్తున్న వీక్షకులైన విశ్వాసులైన మీ అందరికీ కూడా, మరి సార్వత్రిక సంఘములో సభ్యులుగా చేర్చబడిన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఆనందంగా ఉన్నారని ప్రభు పేరిట నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ప్రియారా, ఈ ఆన్ గాడ్స్ డ్యూటీ ద్వారా, ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా, రక్షణ మార్గం ఛానల్ ద్వారా దేవుని వాక్యం మీ చెంతకు, మీ దగ్గరికి చేర్చబడుతున్న ఈ మాటలను బట్టి మీరు ఎంతో ఆదరింపబడుతున్నారని, మా గురించి, మా సంఘం గురించి ప్రార్థన చేస్తున్నారని ఎంతగా ఆశిస్తున్నాను. చేయమని కూడా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. అదేవిధంగా మీకు కూడా ప్రార్థన అవసరం ఉంటే మీ సలహాలు, సంప్రదింపుల కొరకు మాకు ఫోన్ చేయండి. మీ యొక్క విలువైన ఆ సలహాలు మేము తీసుకుంటాం. తగిన విధముగా వాటిని ఆలోచన చేసి దానిని ఆచరణకు తీసుకొస్తాం. మంచిది. మరి ఈ యొక్క ఎపిసోడ్లో, ఈ భాగంలో మరొక విషయాన్ని మనం ఆలోచన చేసుకుని మన ముందుకు ప్రయాణం చేద్దాం. మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. చాలా ఒక పెద్ద అంశం ఇది. సర్వోన్నత సంబంధమైన శిష్యులు ఎవరు? ఆ శిష్యులు ఎవరు? ఎందుకు యేసుక్రీస్తు పిలిచాడు? ఏం చేయాలనుకున్నాడు? ఏం చేయాలి? ఏం చేశాడు? అలా అనేకమైన సుదీర్ఘంగా మనం ఈ భాగాలను ఆలోచన చేస్తున్నాం. ఒకే పాఠములో నుంచి అనేక అంశాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. చాలా వివరణలు ఇచ్చాను మీకు, చాలా వివరణలు. అంటే మీకు ఏదో ఇన్ఫర్మేషన్ తెలియచేయాలని కాదు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు కన్ఫర్మేషన్ అయితే మీరు వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తారు, ప్రొడక్షన్ వస్తుంది బయటికి. అది నా తపన. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. దేవుని వాక్యం వింటున్న పిల్లలు, నేర్చుకుంటున్న పిల్లలు, నాకు తెలిసిన నా పరిధిలో నేను నేర్చుకున్న బోధను, నాకున్నది మీకు చెబుతున్నాను. అలాగే నేను పెద్ద పరిపుణ్యం కాదు, నేను పెద్ద గొప్పవాడిని కూడా నేను అనడం లేదు. నేను చాలా మీ అందరికీ చిన్నవాడిని, చాలా తక్కువ, లీస్ట్. నాకంటే ఒకవేళ ఒక దైవజనుడు ఉంటే అతను చెప్పుల వారు ఇప్పటికైనా యోగ్యుని కాను, అలా పాత్రునే కాదు. నేను అలాంటి వాడిని అలా ఎంచుకుంటాను, నేను అలా భావిస్తాను. నాకు తెలిసిన దాంట్లో, నాకున్న పరిధిలో మీకు చెబుతున్నాను. దాన్ని మీరు నేర్చుకోండి. మీకున్న పరిధిలో మీరు ఇతరులకి చెప్పండి. అదే గాస్పల్ స్ప్రెడ్ చేయటం అంటే. రైట్. ఈరోజు మన ఒక అంశం, బోధకుడు ఎలా ఉండాలి? బోధకుడు ఎలా ఉండాలి అన్నీ కాదు, కొన్ని విషయాలు చెప్తానన్నమాట. ప్రియమైన దేవుని సంగమా, మనం వాక్యమంతా నేర్చుకుంటున్నప్పుడు శిష్యుడు, వాక్యమంతా నేర్చుకున్నవాడు స్నేహితుడు, వాక్యమంతా నేర్చుకుని పనిచేస్తున్నవాడు సహోదరుడు, అంటే బోధకుడు అని గడిచిన పాఠాల్లో మనం విన్నాం. మన సారాంశం. మరి ఆ బోధకుడు అయ్యాక ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అంటే, ముందుగా ప్రభువా, నేను ఈ లోకంలోనికి కాడి ఎత్తుకుని ప్రయాణం చేస్తున్నాను, నాకు జ్ఞానమునివ్వు, బుద్ధినివ్వు అని మనం ఎవరిని అడగాలంటే దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. బోధకులకి ఒక మంచి మాట చెప్పే యాకోబు గారు ఒక మాట రాస్తున్నాడు ఇక్కడ. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము, చూడండి ఏమన్నాడు, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటినదే ఉన్నది. ఏ జ్ఞానం ఇది? లోక సంబంధమైన జ్ఞానం చెప్తున్నాడు. ఈ యొక్క 13వ వచనం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ యొక్క లోక సంబంధమైన జ్ఞానం కోసం మాట్లాడుతూ 3వ అధ్యాయము 15వ వచనంలో అసలు ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన అని ప్రారంభంలోకి వెళ్ళిపోతే, మొదటి అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడలా, అదే మాట్లాడే ఇక్కడ శరీర సంబంధ జ్ఞానం గురించి కాదు ఆయన మాట్లాడేది, ఆత్మ సంబంధమైన జ్ఞానం కోసం మాట్లాడుతున్నాడు. జ్ఞానము కొద్దులే ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరడిగినా, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాడు. ఏమిటది? జ్ఞానము. ఏ జ్ఞానము? పరిశుద్ధ జ్ఞానం, లేఖనానుసారమైన జ్ఞానం, క్రీస్తు జ్ఞానం. ఏ జ్ఞానం అండి? క్రీస్తు జ్ఞానం. ఈ లోక జ్ఞానం కాదు,
ఈ లోక జ్ఞానం ప్రకృతి జ్ఞానం, ఇది దెయ్యాల జ్ఞానము అన్నాడు, లోక సంబంధమైన జ్ఞానము అన్నాడు. పైగా ఈ లోక సంబంధమైన జ్ఞానం వెర్రితనం అన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఏ జ్ఞానం అడగాలంటే పరిశుద్ధమైన దేవుని జ్ఞానం అడగాలి, దైవ జ్ఞానం అడగాలి. దైవ జ్ఞానం ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు దైవ జ్ఞానులు. అదే చెబుతున్నాడు. ఈరోజు సేవకులుగా అనేకులు ప్రకటిస్తున్న దైవ జ్ఞానం ప్రకటిస్తున్న వారందరూ కూడా ఎవరు? దైవ జ్ఞానులు. ఈ జిల్లాకి మెజిస్ట్రేట్, కలెక్టర్, ప్రెసిడెంట్ గారు, మన పంచాయతీ ప్రెసిడెంట్ అయినా అది హోదా. మన పేర్లు వేరైనా, పేర్లు వేరైనా, ఏ వర్గానికి ఏ ప్రాంతానికి చెందిన వారమైనా మనం ప్రకటిస్తుంది దైవ జ్ఞానం కాబట్టి మన దైవ జ్ఞానులు మన అర్థం. దైవ జ్ఞానులు అని అర్థం. అది ఎవరివ్వాలంటే దేవుడు ఇవ్వాలి, ఆయన్ని అడగాలి. ఒకసారి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త అక్కడికి వెళ్తే మనకు అర్థమవుతుంది. 20వ అధ్యాయం 17వ వచనం. ఈ పాఠములు మీకు చాలా రిఫరెన్స్ ఎందుకు ఇస్తానంటే మీకు అవగాహన, రుజువులు, ఆధారాలు పట్టుకుని వాటిని మరలా మీరు ఆలోచించి మీరు బాగా నేర్చుకుని మీరు బాగా పండిపోయి ఎదుటి వరకు చెప్పాలని ఆ తపనే. 17వ వచనం, మూడవసారి 20వ అధ్యాయం 17వ వచనం యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఎవరు సహోదరులు వీళ్ళు? దేవుని జ్ఞానం నేర్పని వాళ్ళకి, నా శిష్యులకి. వాళ్ళు నా సహోదరులు. వాళ్ళు ఎవరు? నా సహోదరులు. నేను వాళ్ళకి సహోదరుణ్ణి. వాళ్ళు నాకు తమ్ముళ్ళు అయితే నేను వాళ్ళకి అన్ననే, పెద్దన్ననే అన్నాడు ఆయన. నా సహోదరుడి దగ్గరికి వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినే, వాని యొద్దకు ఎక్కుపోవచ్చునని వాడితో చెప్పిన ఇది దైవ జ్ఞానం. దైవ జ్ఞానం కలిగిన వాడు ఎలా మాట్లాడతాడు? ప్రకృతి జ్ఞానం కలిగిన వాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నోటికి ఏది పడితే అది మాట్లాడతాడు. విచక్షణ ఉండదు కదా, దేవుని కంట్రోల్లో ఉండడు కదా. కాబట్టి ఎవడి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. అధిక దైవ జ్ఞానం కలిగిన వాళ్ళైతే, ఆత్మ సంబంధ జ్ఞానం కలిగిన వారైతే, పరలోక సంబంధ జ్ఞానం కలిగిన వారైతే ఎలా మాట్లాడతారు? ఎలాగా? సహోదరులుగా మాట్లాడతారు. బోధకులుగా మాట్లాడతారు. అందరూ బోధకులా? కాదు, దొంగ బోధకులు ఉన్నారు, యథార్థమైన బోధకులు ఉన్నారు. దొంగ బోధకులు పక్కన పెట్టండి. మన యథార్థమైన బోధకులుగా దేవుని వాక్యం ప్రకటిస్తున్న మనం అందరం కూడా తీసుకోవలసిన జాగ్రత్తలు, ముందు మనకి ఏముండాలంటే దైవ జ్ఞానము ఉండాలి. అలాగా ఉండి మనం బోధ చెయ్యాలి. అందుకే ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్తలు అంటాడు, మీరు శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు అని అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాదు. నిజమే. అంటే శిష్యుడు ఏమవ్వాలి? బోధకుడు అవ్వాలి, బోధకుడుగా ఉండాలి, బోధకుడుగా మారాలి, బోధ చేసేవాడుగా అవ్వాలి. అంటే శిష్యుడు స్నేహితుడు అవ్వాలి, స్నేహితుడు సహోదరుడు అవ్వాలి. అంటే శిష్యుడు ఏమవ్వాలంటే బోధకుడు అవ్వాలి, సహోదరుడు అవ్వాలి, కాడి మొయ్యాలి, ప్రకటించాలి, ఆత్మలను దేవుని ఇంటిలోనికి చేర్చే బాధ్యత ఈరోజు యావత్తు ప్రపంచంలో ప్రతి ఒక్కరిపైన ఉంది. అందరూ బోధ చేయాలి, అందరూ బోధ నేర్చుకోవాలి, బోధ నేర్చుకుని బోధ చేయాలి. ఆ బోధ నేర్చుకుంటమే దైవ జ్ఞానం. ప్రతి బోధకుడికి ఉండవలసింది ఏంటి తెలుసా? ఆత్మీయ జ్ఞానం నేర్పు ప్రభువా. నేను ఆత్మీయ మాటలనే చెప్పాలి, శరీర సంబంధమైన మాటలు నా నోట రానివ్వద్దు, ఎందుకంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మీయ జీవింపజేయుచున్నదని చెప్పాలి. అందరూ బోధకులు అవ్వాలండి. హిబ్రీలకు ఓ మాట రాస్తున్నాడు పౌలు గారు. హిబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హిబ్రీలు అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలీలే, అంటే యూదులే. యూదులలో నుండి యేసుక్రీస్తుని ఎరిగిన వారు వీళ్ళకి పత్రిక రాస్తున్నాడు పౌలు గారే రాస్తున్నాడు. అపోజిన పౌలు హిబ్రీలకు రాసిన పత్రిక అన్నాడు, అంతే. అక్కడ వరకు ఆలోచించు. దినప్పుల్లో రాసాడు, దాన్ని ఇంకొకటి రాశాడండి. ఇలాగ అసలు లేనిది వద్దు, అందులో ఏముందో తీసుకో. పరిశోధన రాయించాడు కదా, పెద్ద పెద్ద పండితులందరూ ట్రాన్స్లేట్ చేశారు కదా. 5వ అధ్యాయము 2వ వచనం, కాలమును బట్టి చూచితే, మీరు బాప్తిసం పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే, మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా
దేవోక్తులలో మొదటి మూలపాఠం మరలా మీకు ఒకటి బోధింపవలసి వచ్చుచున్నది. అయ్యో, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యం నుంచి అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వస్తే అభ్యాసం పొందుతాడు. అంటే శిష్యుడు అంటే శిశువుతో సమానం. పసిపిల్లోడు వాక్యం నేర్చుకుంటున్నవాడు. వీడేమవ్వాలి? స్నేహితుల వాక్యం నేర్చుకోవాలి. కొంచెం బలమైన ఆహారం తింటాడు. సహోదరుడు ఇంకా బలమైన ఆహారం తింటాడు. అదేందండి, అంటే శిష్యుడు, స్నేహితుడు, సహోదరుడు 3 స్టేజెస్ చెప్పాడండి. శిష్యుడిగా ఉన్నవాడు కొంచెం శరీర సంబంధంగా ఆలోచిస్తాడు, నేర్చుకున్నాడు కనుక. తర్వాత నువ్వు పరిశుద్ధులు అవ్వాలి. ఆ పరిశుద్ధులు పరిపూర్ణ అవ్వాలి. ఆ పరిపూర్ణ దశకి వెళ్ళటానికే పరిశుద్ధాత్ముడు మనకు ఉన్నాడు. ఆయన అర్థమైంది కదా. ఆ పరిశుద్ధులు మనం ఏం చేయాలి? ఎదుగుదలను మనము ఎదగాలి, పెరగాలి, అభివృద్ధి చెందాలి. అంటే కాలం బట్టి చూస్తే మీరందరూ కూడా బోధకులు. అంటే అందరూ బోధ చేయాలా? అందరూ బోధ చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి? ప్రతిరోజు చేయాలి. 96వ కీర్తన రాసుకోండి ఒక మాట. 96వ కీర్తన 1-3 వచనాలు. యెహోవా మీద కొత్త కీర్తన పాడండి. కొత్త నిబంధన దేవుని మాటలు. సర్వభూజనులారా యెహోవా మీద పాడండి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఎవ్రీడే ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. ప్రతిరోజు చేయాలంట. ఎక్కడ చేయాలంట? అన్యజనుల్లోకి వెళ్ళాలంట. ఆయన మహిమ ప్రకటించాలంట. సమస్త జనులకు వెళ్ళిపోవాలంట. ఆయన ఆశ్చర్యకార్యాలు ప్రకటించాలంట. ఇదే 96వ కీర్తన చెప్పబడిన మాట. దావీదు గారు దినవృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 23-24 వచనాల్లోనూ 7-9 వచనంలోనూ ఇదే మాట చెబుతూ ఉంటాడు. ఎవరు? దావీదు గారు. అంటే ఆయన్ని అందరూ కూడా ప్రకటించాలి. ఎక్కడంటే అన్యజనుల్లో, సమస్త జనుల్లో దేవుని మాటలు మనము ప్రకటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమవ్వాలంటే బోధకులు అవ్వాలి. బోధకులు ఎలా అవ్వాలి? బోధ నేర్చుకుని బోధకులు అవ్వాలి. బోధ నేర్చుకుంటే బోధకులు అవ్వాలి. బోధ నేర్చుకున్న బోధకులు కాకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం మరియు 10వ వచనం. 23వ అధ్యాయము 8. మీరైతే బోధకులు పిలవబడవద్దు, ఒక్కడి మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మీరందరూ ఎవరు? మరియు భూమి మీద ఎవరికైనా తండ్రిని పేరు పెట్టొద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అని చెప్తున్నాను. ఏంటి అర్థం ఏంటి? ఎందుకు ఈ మాట చెప్పాడు ఆయన? బోధకులు పిలవకూడదు, బోధకులు పిలవద్దు అన్నాడు యేసుక్రీస్తు వారు. పౌలు గారు ఏమన్నాడు? మీరు కాలం బట్టి చూస్తే బోధకులు అవ్వాలి అని ఆయన అంటున్నాడు. ఏంటి అర్థం ఇక్కడ రెండింటికి డిఫరెన్స్గా? బోధ నేర్చుకోకుండా బోధకులు కాకండి. వాక్యం నేర్చుకోకుండా తెలిసిన 4 ముక్కలు పట్టుకుని వెళ్ళిపోయి సంఘాలని చేల్చకండి, సంఘాలని విడగొట్టకండి, పాడు చేయకండి, విశ్వాసం నాశనం చేయకండి. అది చెబుతున్నాడు. ఇక్కడ 23వ అధ్యాయంలోనేమో యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, బోధకులుగా పిలువబడొద్దని. అయితే 10వ అధ్యాయం నుంచి ఎప్పుడు చూడ ఒకసారి. 10వ అధ్యాయంలో ఇది యేసుక్రీస్తు వారు 10వ అధ్యాయంలో 24-25 వచనాలు. 10వ అధ్యాయం 24-25 వచనాలు. శిష్యుడు బోధకుడికి అధికుడు కాదు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాదు. శిష్యుడు తన బోధకుని వలెను, చూడండి, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలును. ఇక్కడేం బోధకుడు అవ్వాలంటున్నాడు, అక్కడేం బోధకులే పిలవద్దు అంటున్నాడు. ఏంటి రెండు మాట్లాడేది యేసుక్రీస్తు వారే. పౌలు గారు చెప్తూ కూడా యేసుక్రీస్తు దేవదర్శనం పొందుకున్నవాడే. కానీ ఏంటి మాటల యొక్క సారాంశం ఏంటంటే, బోధ నేర్చుకోకుండా బోధకులు కాకండి, బోధకులు కాకండి. అది అర్థం. అదే చెప్తున్నాడు అక్కడ. ఎందుకు యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు? ఇదే మాట గురించి ఎందుకు యేసుక్రీస్తు అలా మాట్లాడాడు? బోధకులు ఒక చోట అవమన్నాడు, ఒక చోట బోధకులు పిలవడద్దు అన్నాడు అని ఎందుకు ఈ వ్యత్యాసం కనబడిందంటే, దీనికి ఆన్సర్ ఎవరిస్తున్నాడంటే యాకోబు గారు ఇస్తున్నాడు. రండి అక్కడికి వెళ్ళి ఆయన అడుగుదాం. ఏంటి బాబు మరి యేసుక్రీస్తు వారు? ఏమండి ఒక మాట చెప్తున్నాను, బైబిల్లో మనకు ఒక ప్రశ్న పుట్టిందంటే జవాబు మరలా బైబిల్ని వెతకాలండి. నేను ఆ గ్రంథంలో చూస్తాను, ఈ గ్రంథంలో చూస్తాను, ఆ గ్రంథంలో చూస్తాను అనుకోకండి. బైబిల్ వెతకండి. బైబిల్ ప్రతి ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. అర్థమైందండి? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము, బోధకులు ఆయన కూడా కలుపుకుంటున్నాడు, బోధకులమైన మనము అంటే బోధకులు అవమానా వద్దనా? అవమనే.
మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుంకుడి. ఏమకూడదంట? బోధకులేమని మనకు ఓ మాట చెప్తున్నాడు. ఏ మాట చెప్తున్నాడు? మీరు బోధ చేస్తున్నప్పుడు మనకి కఠినమైన తీర్పు ఉందని జాగ్రత్త, తెలుసుకొని బోధ చేయి. అది తెలుసుకోకుండా బోధ చేయొద్దు, బోధకులు అవ్వద్దు. అంటే కఠినమైన తీర్పు ఎందుకు ఉండదు బోధకుల కంటే? తప్పుడు బోధ చేస్తే 3rd డిగ్రీ ఇస్తాడు తీర్పు. కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. చూడండి, మరీ కఠినమైన తీర్పు పొందుదమని. మనకి ఎన్ని దెబ్బలు? 3. బాప్తీసం పొందనోడికి 1 దెబ్బ తీర్పు. బాప్తీసం పొంది తప్పు చేసే ఈ విశ్వాసంలో బతుకుతున్నాడు 2 దెబ్బలు. బాప్తీసం పొంది విశ్వాసం ఉండి సేవకుడైన తర్వాత మనకే తప్పు చేసే 3 దెబ్బలు, తప్పుడు బోధ చేస్తే. కాబట్టి బోధ అంతా నేర్చుకో, దేవుని జ్ఞానం అడుగు, దేవుడి జ్ఞానముతో బోధని ప్రకటించు. అలా బోధ చేయి, కంగారు పడిపోకు. దేవుడు నీకు ఎప్పుడు పని ఇవ్వాలో ఆయన ఇస్తాడు. ఆయన అడుగు పని, ఆయన పని ఇచ్చేందుకు వెయిట్ చేయి. అంతా చెప్పాలి, అందరికీ చెప్పాలి, ప్రతి మనుషునికి చెప్పాలి. తీర్పులు 3 రకాలుగా కనబడతాయి మనకి. తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. జాగ్రత్త సుమా. కాబట్టి మనం ఏం చేయాలంటే, బోధకుడు ఎలా ఉండాలంటే జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం నేర్చుకున్నది అందరికీ చెప్పాలి, అందరికీ చెప్పడానికి సిద్ధపడాలి. బోధ నేర్చుకోకుండా బోధకుడు ఎప్పటికీ కాకండి. కఠినమైన తీర్పుకి వెళ్ళిపోతాం. ఒకవేళ నువ్వు బోధ చేయాలి, అనేక లక్షించాలంటే, నువ్వు నిజంగా దేవుని వాక్యం నీకు వచ్చు, నువ్వు చెప్పగలవని దేవుడు ఎరిగితే ఆయనకు పనిస్తాడు. పని గురించి ఎవరిని వేడుకోవాలి? యజమానుని వేడుకోవాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం చదువుదాం ఒకసారి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగానే ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకుని తన శిష్యులతో చెప్పాను. మీకు కోత విస్తారంగా ఉంది, కోత కోసం పనివారు కావాలంటే ఎవరిని వేడుకోవాలి? తండ్రిని వేడుకోవాలి, యజమాని వేడుకోవాలి. పనివ్వు ప్రభువా, పని కొరకు మమ్మల్ని పంపించు ప్రభువా, పని కొరకు మమ్మల్ని పంపించు ప్రభువా అని పని కావలసి వస్తే మన తండ్రిని అడిగితే దేవుడు తన పనిని మనకి ఇస్తాడు. దానినే పౌలు గారు అన్నాడు, సర్వాంగ కవచము అన్నాడు. పని అంతటినీ కూడా, అంటే పనంతా నేర్చుకొని పని చేయాలి, బోధంతా నేర్చుకుని బోధ చేయాలి. అదే పదే మీతో చెబుతున్నాను. మీ లోపలికి పంపించాలి ఈ మాటలు కూడా, అన్నీ కూడా. సంఘములు అందరూ 67 పుస్తకాలు నేర్చుకోవాలి. పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త 27 పుస్తకాలు. ఇదే సర్వాంగ కవచంలో పండిపోవాలి. అదే రక్షణ స్థిరస్థానం, ఆత్మ ఖడ్గం, సత్యమని దట్టి, సమాధాన జోడు, డాలు. నువ్వు ఇవన్నీ ధరించుకోవాలి. అంటే ఒక ఆత్మను రక్షించడానికి మొత్తం అన్నీ కూడా ఆ భాషల యొక్క భావం వాక్యం అంతా నేర్చుకో. అదే 66 పుస్తకాల వాక్యం. అందరూ బాప్తీసం పొందాలి, అందరూ రక్షణ పొందాలి. దేవుని గురించిన అనుభవ జ్ఞానం నేర్చుకున్న వారే ఉండాలి. ఇది దేవుని ఇష్టం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ పొంది దేవుని గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారి ఉండవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఇష్టమంట. అంటే ఏం నేర్చుకోవాలి? అనుభవాలతోనే స్వార్థ ప్రకటింపబడాలి. నీకు అనుభవాలు ఉండాలి. అనుభవాలు లేకుండా బోధ మాత్రం చేస్తే దెబ్బతింటాం, నశించిపోతాం, చాలా ఇబ్బంది పడతాం. అందుకన్నాడు, మీరు బాప్తీసం పొందారా? అపోస్తల బోధలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, సహవాసంలో ఉండండి, రొట్టె విరిచటం, ఈ 4 స్తంభాల పైన కట్టుకోండి. బోధంతా నేర్చుకోండి. బోధ నేర్చుకొని మీరు వెళితే జయిస్తారు. మీరు జయిస్తారు. జయించిన వారికి పరలోకం, నా సింహాసనం కూర్చోబెడతాను, నా అధికారం ఇస్తాను. బోధంతా నేర్చుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ మాదిరి. ఆయన వచ్చాడు, పరలోకం నుంచి వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? పరలోకం మొత్తం నేర్చుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. శిష్యులందరికీ నేర్పి పనికి పంపించాడు. పనంతా చేస్తుంటే తోడుగా ఉన్నాడు, వాళ్ళకి విడిచిపెట్టలేదు.
అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించిన తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి తోడున్నారు తండ్రి, ఆయన విడిచిపెట్టలేదు. మనము కూడా నేర్పి పనికి పంపించి వారికి తోడుగా ఉండాలి. అది మాదిరి. అలాగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి పరలోక రాజ్యం, ఆ ఆలోచన కలిగి బ్రతకాలి. పరలోక రాజ్యం ఆషామాషి కాదు ప్రియులారా. అందుకే ఈ పని చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంట? తండ్రి కుడి పార్శ్వం కూర్చున్న ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఎవరైనా? దేవుని స్వరూపం యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పోలిక. ఇప్పుడు మనల్ని ఏం చేయాలైనా వచ్చాడైనా అంటే దేవునితో సమానముగా సమరూపం కలిగిన వాడుగా, స్వరూపం కలిగిన వాడుగా, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎందుకొరకు? మన కొరకు. మనల్ని ఏం చేయటానికి? ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి, ఆయనతో పాటు పక్కన సింహాసనం కూర్చుండబెట్టడానికి, ఆయనతో సమాన వారసులు చేయటానికి. క్రీస్తు తోడి వారసులు మనం. క్రీస్తు తోడివారు మనం. పౌలు గారు చెప్తాడు, మనమందరం ఎవరండి? క్రీస్తు దేవుని స్వరూపం. క్రీస్తు ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపం. సో దేవుడు ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఎవరము? మనము కూడా క్రీస్తులమే. అలా మార్చబడాలి. మనం ఆయన స్వరూపం, ఆయన స్వారూప్యం, ఆయన సమరూపం, ఆయన సమానమైన రూపం కలిగిన వాడు, ఆయనతో సమానులం. అలా చేయటానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది నమ్మితే పరలోకం. ఆయన ఎక్కడ, మీరెక్కడ? బాబు, శరీరంగా ఆలోచించవద్దు, ఆత్మ సంబంధంగా ఆలోచించండి. అసలు యేసుక్రీస్తు వచ్చిందే ఆయనలాగా తయారు చేయటానికి, దేవ స్వరూపం ఇవ్వటానికి, దేవ స్వభావం ఇవ్వటానికి. అలా ఎదగాలనే కదా ఆయన నూతన పరుస్తున్నాడంతా కూడా. ధారాళంగా దయచేస్తున్నాడు, సమస్త సమకూడి జరిగిస్తున్నాడు. క్రీస్తు స్వారూప్యులు మీరందరూ ఎదగాలి, ఆయన పోలికలోకి రావాలి. ప్రసవ వేదన పడుతున్నాడు పౌలు గారు, ప్రతి కాపురది జరిగించాలి. దీనిని బట్టి శిష్యుడిగా చేయాలంటే చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. కష్టపడి వాక్యం నేర్చుకోవాలి, వాక్యం అంతా నేర్చుకోవాలి. వాక్యము నేర్చుకుని అనేకుల్ని పనివారుగా బోధ చేయాలి. బోధ చేసి అనేకుల్ని బోధలుగా తయారు చేయాలి. తయారు చేసి క్రీస్తు కృపకు అప్పచెప్పి మనం ఏమనాలంటే, మేము నిష్ప్రయోజక సేవకులము, నువ్వు ఇచ్చిన పనే చేసాం అని దేవునికి అప్పచెప్పాలి. ఆత్మలను నువ్వు కట్టుకోకూడదు ఇంట్లో పనుల కింద బానిసలుగా. నీ సంఘంలో 4 గోడల మధ్య కట్టేయకూడదు. వారిని బయటికి పంపించి సువార్త ప్రకటించమని చెప్పాలి. వెళ్ళాలి. వాళ్ళు నిన్ను ఎలాగైతే ప్రత్యేకపరిచి వాడుకున్నాడో వాళ్ళ పట్ల కూడా దేవుని సంకల్పం, వాళ్ళని వాడబడి సువార్త ప్రకటించాలి ఈ లోకానంతటా కూడా. సంఘాల్లో దైవజనుడు చనిపోగానే సంఘం విచ్ఛిన్నమైపోతుంది. ఎందుకంటే అతని తర్వాత ఎవరిని తయారు చేయలేదు సేవకుడు, ఎవరిని తయారు చేయలేదు. చాలామంది తయారు చేయాలి, చాలామందిని తయారు చేయాలి. నా సంఘం 4 ఉన్నా, నా సంఘం 3 ఉన్నా అందరికీ తెలుసు ప్రతి మాట కూడా, అందరికీ నేర్పుతాను. నేను లేకపోతే ఒక అరగంట వాక్యం చెప్పగలిగిన సామర్థ్యం ప్రతి ఒక్కరు కూడా. అట్టి విధంగా సంఘాన్ని బలోపేతం జరిగించాలి. కాబట్టి శిష్యుడిగానే ఆగిపోవద్దు. శిష్యుడు ఏమవ్వాలంటే వాక్యం అంతా నేర్చుకో, స్నేహితుడు అవ్వు, స్నేహితుడి తర్వాత సహోదరుడివి అవ్వంటే బోధకుడు అవ్వాలి. వాక్యం నేర్చుకున్నానండి, అబ్బాయి నేను ఎక్కడ వాక్యం చెప్పనండి అంటే అనవసరం. బీడీ ఎందుకు చదివావు? డిఎస్ ఎందుకు రాసావు? జాబ్ చేయాలి. ఇంజనీరింగ్ ఎందుకు చదివావు? బిల్డ్ చేయాలి, బిల్డింగ్ కట్టాలి, ప్లాన్ ఇవ్వాలి. లాయర్ ఎందుకు చదివావు? లా ఎందుకు చదవంటే లాయర్గా వృత్తి చేయాలి. డాక్టర్ ఎంబీబీఎస్ ఎందుకు చదివావు? వృత్తి చేయాలి. అలాగే వాక్యం ఎందుకు నేర్చుకున్నావు? చెప్పాలి. ఆత్మను రక్షించాలి, ఆత్మలను అది మన పని, అది మన బాధ్యత. కాబట్టి ప్రియమైన దేవుని సభ, బోధకుడు ఎలా ఉండాలంటే జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానం అంతా నేర్చుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మాటలు కూడా నువ్వు నేర్పి వారిని క్రీస్తు స్వారూప్యంలోనికి పెంచాలి, క్రీస్తు సమరూపంగా మార్చాలి, క్రీస్తు తోడి వారసులుగా నిలబెట్టాలి. అలా నిలబెట్టాలంటే నువ్వు 66 పుస్తకాల జ్ఞానం వాళ్ళకి చెప్పి అనుభవ జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండాలి. జ్ఞానం అడగాలి, అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి, అండ్ అనుభవాలతో నీ జ్ఞానం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇతరులకు అనేకులకి చెప్పి వారిని పనికి పంపించాలి. పనిలో వారిని దేవుని పనిలో వాడిని వాడాలి.
ఇప్పుడు చెప్పాలి బోధకుడు అంటే? ఎల్లప్పుడూ చెప్పాలి, ప్రతి చోట చెప్పాలి, అన్ని చోట్ల దేవుని వాక్యాన్ని వివరించాలి. అట్టి ఆలోచన, అట్టి దృక్పథం, అట్టి యొక్క తలంపులతో దేవుడు మనందరినీ కూడా అట్టి ఆలోచన నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం నేర్చుకున్నాం. సర్వోన్నతుని సంబంధమైన శిష్యులు ఎవరు అంటే ఆయన పిలిచాడు. ఎంతమంది పిలిచాడు? అందరినీ పిలిచాడు. ఎవరైతే నా వాక్కు విని వచ్చారో వాళ్ళందరినీ ఏమన్నాడంటే, వచ్చారు కదా, అయితే మీరు నా కాడి మోసే పని ఉంది, సువార్త ప్రకటించే పని ఉంది. అంటే పరలోక రాజ్యాన్ని నడిపించాలి. ఇక్కడ ఇది మీ ఇల్లు కాదు, పరలోక మీ పౌరస్థితి అని మీరందరికీ చెప్పాలని తండ్రి దగ్గర విన్న బోధ అంతా యేసుక్రీస్తు చెప్పాడు, నేర్పించాడు, శిష్యులుగా చేశాడు, వాళ్ళని స్నేహితులుగా తీర్చిదిద్దాడు, వాళ్ళని సహోదరులుగా బలపరిచి పరిశుద్ధాత్మ కాపుదల ఉంచి ఈ లోకాలకు పంపించి యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతం వరకు ఆయన సాక్షిగా నిలబెట్టాడు. ఆ పనిలోనే ఆదిమ సంఘం, ఆ పనులోనే పౌలు గారు, ఆ పనుల బర్నబా, అలాగే ఆ పనులో మనమందరము ఉండాలి. అట్టి ఆలోచన కలిగి శిష్యుడు బోధకుడు అవ్వాలి, బోధ చేయాలి, బోధ నేర్చుకుని బోధ చేయాలి. బోధ చేసేంతవరకు కూడా మనము తోడుగా ఉండాలి. అట్టి ఆలోచన, మంచి మనస్సు, మంచి తలంపు పరిశుద్ధాత్ముడు మనకి కావలుగా ఉండి తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ పాఠం ఇక్కడితో ముగించబడుతుంది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కన్న తండ్రి, నీ పిల్లలు చక్కని మాటలు విన్నారు నాయన. సుదీర్ఘమైన పాఠం, చాలా ఆలోచించాము నాయన. అనేక విషయాలు నేర్చుకున్నాం. పడిపోకుండా, జారిపోకుండా బోధ నేర్చుకుని బోధ చేయటం సహాయం చేయండి. నేర్చుకునే పిల్లలు ఎదగాలి, ఎదిగి నేను బోధకుడు కావాలి. అట్టి ఆలోచన, మంచి మనస్సు మా అందరికీ దయచేయమని, ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి నడుచుకునే కృపనిమ్మని, అందరినీ ఒకరికొకరు ప్రోత్సహించుకునే నేను ఆలోచన మాకు అందించమని నీ కృప నడిపించండి. ఆయన మనందరినీ దీవించి ఆస్వాదించండి. మరలా చిత్తపరంగా వరుస కలుసుకునేంత వరకు కూడా నీ కృప కాపుదల నుంచి నూతన సంవత్సరం, నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలు జరిగించమని, ఆత్మీయ రక్షణ కలిగజేయమని, ఈ వాక్యం వింటున్న పిల్లలందరి జీవితాల్లో గొప్ప పెనుమార్పు కలిగజేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మగా నిండిన సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానం వెళ్ళండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.